నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య నిపుణులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. అయితే మానవ జన్మ తీసుకున్న తర్వాత మంచి చెడుల సమూహంతోనే, ఆ కలయికతోనే మానవ జన్మ నడుస్తూ ఉంటుందండి. ఇది ఎవరు కాదనలేని నిజం. కానీ అంటే మనం ఇప్పుడు ఈ జన్మలో, ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నేను చాలా న్యాయంగా, ధర్మంగా, ఎటువంటి ఈ తప్పు చేయకూడదు అని చిన్నప్పటి నుంచి కొన్ని విలువలు నేర్చుకుని నేను ఈ జన్మని పుట్టినందుకు నా పనులు నేను నిర్వర్తించుకుంటూ దాన్ని నడిపిస్తూ ఉన్నాను. కానీ పూర్వజన్మ పాపాలు లేకపోతే పూర్వజన్మ కర్మల వల్ల ఈ జన్మలో కొన్ని సమస్యలు నేను ఎదుర్కొంటూ ఉంటాను. అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, నాలాంటి వాళ్ళకి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను గురుగారు, ఏమనిపిస్తుంది అంటే, ఇంక ఇప్పుడు మనం ఇంత న్యాయంగా ఉన్నాము, ధర్మంగా ఉన్నాము, ఎవరిని ఎటువంటి మోసాలు చెయ్యట్లేదు, అలాగే భగవంతుని ఆరాధనలో మనకు తోచినంతలో గృహస్థ జీవితంలోనే భగవంతు ఆరాధన చేసుకుంటూ ఉన్నాం కదా, అయినా పూర్వజన్మ కర్మలు మనల్ని బాధిస్తూ ఉంటే ఇంక ఈ పూజల వల్ల ఫలితాలు ఏంటి అనేది ప్రశ్న సామాన్యులకి ఉద్భవిస్తుంది అంటారు కదా, ఉద్భవిస్తుంది కదా అండి. సో దానికి మీరు ఏ సమాధానం చెప్తారు గురువు గారు? తప్పకుండా అమ్మా, దీనికి ఒక వృత్తాంతాన్ని చెప్పి నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఎలాంటిదంటే, మీరు ఒక ఎగ్జామ్ రాశారు పిల్లవాడు, దాని రిజల్ట్ ఇప్పుడు వస్తుంది. నేను ఈ రోజు బాగానే ఉన్నాను కదా, నేను పుస్తకం చదువుకున్నాను కదా, నాకెందుకు మార్క్స్ తక్కువ వచ్చాయంటే, అది మీరు ఎగ్జామ్ రాసేసారు, అయిపోయింది. నేను రాసిన రోజు నుంచి ఇంట్లో కూర్చొని ఎంత చదువుకుంటున్నాను, నాకు మార్క్స్ అసలు రాలేదంటే అట్లా. ఎగ్జామ్ రాసే ముందు చదవాలి, రాసిన ఉండదు కదా. అట్లాగే మరి ధర్మంగా న్యాయంగా ఉంటున్నాం, దీని ఫలితం ఉండదా అంటే ఉంటుంది అని ఆదిశంకరాచార్యుల వారు మనకు నిరూపించారు. ఎలా అంటే, మీకు ఆదిశంకరాచార్యుల వారు వృత్తాంతం ఉంటుంది ఉసిరికాయకి సంబంధించి. ఆయన భిక్షాటన చేసుకుంటూ వెళ్ళినప్పుడు, ఒక ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ ఇంట్లో ఉండేటువంటి ఒక స్త్రీమూర్తి 10 రోజుల నుంచి ఏమీ తినకుండా ఉపవాసంలో ఉండి, ఆవిడ ఏం చేస్తుంది, తన భిక్షాటనకు వచ్చినప్పుడు ఒక ఉసిరికాయ తీసుకెళ్లి అతనికి ఇస్తుంది. అది దేవుడి దగ్గర పెట్టినటువంటి నైవేద్యం, ఉసిరికాయ. ఒక ఉసిరికాయ ఇచ్చి, స్వామి నేనే పస్తులతో ఉన్నా 10 రోజుల నుంచి, నేనేమి తినలేదు, ఉన్న ఒకటే ఒక ఉసిరికాయ మీకు ఇచ్చేది స్వామి అని చెప్తుంది. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి, చాలా బాధపడతారు. ఒక్కసారిగా లక్ష్మీదేవి, ఆయనకేమని ఇలా పిలుస్తా అలా పలుకుతుంది, లక్ష్మీదేవిని పిలుస్తాడు, కనకదారా స్తోత్రం చేస్తాడు. వచ్చినప్పుడు అమ్మవారిని పిలిచినప్పుడు ఏమవుతుందంటే, అమ్మవారు ప్రత్యక్షమై, ఏంటి శంకరా చెప్పు అంటే, అమ్మ చూడమ్మా, అసలు ఇంత దారిద్రం అనుభవిస్తుంది, వీడికి నువ్వు అనుగ్రహించు అంటే, ఏ దేవతామూర్తి అయినా మొట్టమొదట మనం పూజ చేసినప్పుడు, మనం పూజలు చేస్తుంటాం కదా, నిత్యం చేస్తుంటాం కదా, ఆదిశంకరాచార్యులు అనే కదా మనం రోజు నిత్యం పూజ చేయగానే ఫస్ట్ మనం ఎంత పుణ్యం చేశాము, వీళ్ళకి ఏం అనుగ్రహించాలని చూస్తుంది దేవత. అలాగే లక్ష్మీదేవి ప్రత్యక్షమై, నువ్వు అడుగుతున్నావు కరెక్టే, కానీ ఇక్కడ పుణ్యం లేదు, నేను ఇవ్వాలంటే, నేను ఇవ్వాలన్నా పుణ్యం ఉండాలి. ఎలా అయితే మనం చెక్ తీసుకెళ్లి బ్యాంకులో ఇస్తే అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే మనకి డబ్బులు ఇస్తున్నట్టుగా క్యాషియర్ ఇవ్వడు, మీరు చెక్ తీసుకెళ్లారు కదా, ఇవ్వడు, అక్కడ బ్యాలెన్స్ ఉంటేనే ఇవ్వాలి కదా అన్నప్పుడు, అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఒక మాట అంటారు, అమ్మ పుణ్యం వల్ల వస్తుంది, నువ్వు అన్నది కరెక్టే, కానీ ధర్మం వల్ల కూడా రావాలిగా. ఆవిడ ధర్మాన్ని పాటించింది. నేను భిక్షాటం చేసుకునేవాడిని, నేను వచ్చినప్పుడు ఆ శ్రీమూర్తి ఇచ్చిందిగా, కాబట్టి నువ్వు ఇవ్వాల్సిందే అని ఆదిశంకరాచార్యుల వారు అంటారు. అన్నప్పుడు నిజమే, ధర్మం పాటించిన వాళ్ళకు నేను అనుగ్రహించాలని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అంటే ఏమిటి, ఇక్కడ ధర్మాన్ని పాటిస్తే కూడా లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. చాలా మంది ఏంటంటే, కాలం ఏదో కొంత కలిసి రాకపోయేసరికి నేను అంత చేస్తున్నా సరే కలిసి రావట్లేదు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎందుకమ్మా, ఇప్పుడు కాలం కలిసి వస్తుంది లేదు అనడానికి, ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఉంటారు, ఒకప్పుడు అద్భుతంగా వేల 100 కోట్లు సంపాదిస్తారు, సడన్ గా డౌన్ అవుతుంది. ఒక సర్టన్ పీరియడ్, ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు డౌన్ ఉంటుంది. అంత మాత్రం చేత వాళ్ళు సంపాదించలేరని కాదు, ఒక టైం పీరియడ్. చక్రవర్తులు ఉన్నారు మనకి రామాయణ మహాభారతంలో పాండవులు వాళ్ళ ఒక్కొక్కరు తక్కువ, ఎన్ని రాజ్యాలు, సింహాసనాలు, మామూలు కాదు కదా వాళ్ళంతా. వాళ్ళు కూడా రోల్ పాలయ్యాడు ఒకనొక సమయంలో. అంటే దాని అర్థం ఏంటి, ఒక సమయం. అలా అని ఈ భూమికి ఉన్నటువంటి ఇదేమిటంటే, తత్వం ఏమిటంటే, మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడుగా వాళ్ళతో పాటే ఉండి, మరి అని ఇలా మంత్రం వేయొచ్చుగా అందరూ చచ్చిపోవాలని, యుద్ధమే చేయించాడు అక్కడ. ఇప్పుడు నేను యుద్ధం చేయలేను అని శ్రీకృష్ణ పరమాత్మ ఇంతమంది అంటే గురువులను, తండ్రులను, మేనమామలను, సహోదరులను, వీళ్ళందరినీ చూసి హృదయము ద్రవించి
నకాంక్షే విజయం కృష్ణ అని అంటాడు. నాకు రాజ్యం వద్దు, ఏమొద్దు, విజయం వద్దు, నేను అడుక్కు తింటాను కావాలంటే, ఇంతమందిని చంపాలా అన్నప్పుడు సర్లేరా బాబు నువ్వేం చంపకు, నేను ఒకసారి ఇలా మంత్రం వేస్తాను వాళ్ళందరూ చచ్చిపోతారు, నువ్వు ఆ రాజ్యం వాడు అనలే. నీకు రాజ్యం కావాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాలి. కృష్ణుడు భగవంతుడు సాక్షాత్ మహావిష్ణువు పక్కనున్నాక నువ్వు పని చేయాలి. మంత్రం మాయ చేయడు, ఆయన అనుగ్రహిస్తాడు. కాకపోతే ఇప్పుడు ఆర్తులని, జిజ్ఞాసులను, అర్ధకాములు, జ్ఞానులు 4 విధములైనటువంటి పుణ్యాత్ములు నన్ను ఆశ్రయిస్తున్నారు అన్నాడు. మరి అదే మహాభారతంలో ద్రౌపది మన పాంచాలి ఆవిడ వస్త్రాలు తీస్తున్నప్పుడు ఆర్తితో శ్రీకృష్ణ పరమాత్మని వేడుకున్నప్పుడు వస్త్రాలు వస్తాయి మరి, అవునా కదా? అదే శ్రీకృష్ణ పరమాత్మ ఒకసారి అందరూ భోజనానికి వస్తారు, ఒక్క మెతుకని ఉంటుందేమో చూడు అంటాడు. అన్నప్పుడు ఆ ఒక్క మెతుకుని నోట్లో వేసుకుని వాళ్ళందరూ కడుపులు నిండుతాయి. అంటే ఏమిటి, మనం చేయాల్సిన కర్మ పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్ల ఇలా జరిగింది అని అనుకోని కొన్ని చేస్తూ వెళ్ళాలి. భగవంతుని నమ్ముకోవాలి. పూర్వజన్మ పుణ్యం లేదు, ఇప్పటికైనా నేను ధర్మంగా ఉంటాను అంటే మన దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆయుధం ఏంటంటే ధర్మం. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, మీకు వెహికల్ ఉంది, రిపేర్కి ఇచ్చారు, వాడు ఉన్నది లేనిది ఇది పోయింది అది పోయింది అని చెప్పి చేసిన వాడికి ఇస్తారా, లేకపోతే చక్కగా పర్ఫెక్ట్ గా చేస్తాడనే దాన్ని మోసం చేయకుండా ఉండడమే ధర్మం. ఈ పని మీరు పర్ఫెక్ట్ గా చేయడమే ధర్మం అంటే. అసలు నన్ను అడిగితే ఈ కలియుగంలో ధర్మంగా ఉంటేనే ధనం. ఎందుకంటే లలితా సహస్రనామాల్లో కూడా ధర్మాధ్యక్ష అని ఉంటుంది ఫస్ట్ నామం. ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధన ధాన్య వివర్ధిని. ధర్మంతో ధనం ముడిపడి ఉంటుంది. మనం అనుకుంటాం ఏదో కొన్నిసార్లు ధర్మానికి రోజులు లేవు, ఎంత కరెక్ట్గా ఉన్నా లేదని. కానీ మీరు ఏంటంటే ధర్మంగా ఉంటూ టెక్నాలజికల్ గాను అప్డేట్ గాను అవుతూ వెళ్ళాలి. అంతేగాని ధర్మానికి కూడా ఒక వాల్యూ ఉందని మనకు ఆది శంకరాచార్యులు వారే చెప్పారు. అయితే అంటే మీరు చెప్పింది అసలు చాలా గ్రేట్ వర్డ్స్ అండి, నిజంగా చాలా గొప్ప విషయం చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చాలా ఆవేశంగా ఏదో చిన్న కష్టం రాగానే వాళ్ళంత అన్యాయంగా చేసినా సరే వాళ్ళకి బాగా నడుస్తుంది అని ఇప్పుడు మట్టికే చూసుకుంటున్నారు, ఈ ప్రజెంట్ మట్టికే చూసుకుంటున్నారు. మీరు అన్నట్టుగా పూర్వజన్మ కర్మలు కానీ లేకపోతే ఇంకోటి ఏంటంటే అమ్మా, కష్టము అనేటువంటిది ఉంది లేదని కాదు, కొంతమందికి ఉంటుంది. కొన్ని విషయాలు మనం లేకపోయినా కష్టం అనుకుంటాం. ఇంకోటి ఏంటంటే కష్టము సుఖము రెండూ ఉండాలి ప్రపంచంలో, లేకపోతే ఈ విశ్వం నడవదు. ఎందుకంటే చెప్తాను చూడండి, ఇప్పుడు నాకు తలనొప్పి వచ్చింది, తలనొప్పి కష్టం, కానీ తలనొప్పి టాబ్లెట్ తయారు చేసేవాడికి డాక్టర్కి ఉంటేనే కదండి వాళ్ళు అది నడిచేది అదే వాళ్ళకి కదా. అవునా కదా? ఇప్పుడు బ్యాగ్ ఉంది, ఏదో బెల్ట్ చిరిగిపోతే అయింది అనుకోండి, బ్యాగ్ తయారు చేసేవాడికి కుట్టేవాడికి మరి ఇదే కావాలి. ఒక సైకిల్, ఒక సర్కిల్, అది మనకు అర్థం అవ్వనంత సేపు మనకే కష్టం రాకూడదు, మనకేమీ జరగకూడదు అనుకుంటాను. కానీ జరగకూడదు కాదు, ఇక్కడ జరిగే సంఘటనని నేను అలా హ్యాండిల్ చేస్తున్నాను. సిచ్యువేషన్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, గుడ్ బ్యాడ్, మంచి చెడు కింద అవుతూనే ఉంటాయి. కానీ నేను దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాను, ఎట్లా తీసుకుంటున్నాను ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పింది అదే, అక్కడ యుద్ధం అనేటువంటిది నీకు నీ ధర్మం, నువ్వు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తావు, నువ్వు ఎట్లా చేస్తావు ఇది ముఖ్యం. రైట్ గురువు గారు, నిజంగా ఈ తత్వం అర్థం చేసుకుంటే ఈ అంటే ఈ మానసిక సంఘర్షణకి లోన్ అవ్వకుండా ఇది కూడా భగవంతుడే ఇచ్చాడు, అది ఇచ్చినవాడు ఇది కూడా ఇచ్చాడు అని ఒక ధైర్యంతో మీరు నిజంగా మీరు చెప్పిన వర్డ్స్ కొన్ని ఎంత ధైర్యాన్ని ఇస్తాయంటే కష్టంలో ఉన్న మనిషికి అవును కదా అనే ఒక అంటే అందరికీ తెలిసిందే, కానీ ఆ టైంలో ఆలోచన రాదు కదా అండి. సో నిజంగానే ఈ వీడియో చూసిన వాళ్ళకి నిజంగా ఒక ధైర్యం కూడా వస్తుంది. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః.